జగన్ కు మతి భ్రమించిందని పోలీసులను బట్టలోడు తీసి కొడతానని చెప్పడమేంటని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. తిరుపతిలో నిర్వహించిన కేంద్ర బడ్జెట్ పై మేధావుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలు రౌడీల్లాగా బరితెగించి ప్రవర్తించలేదా అని ప్రశ్నించారు. వంశీ అరెస్టుపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ చేష్టలతో గత ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైందని, వచ్చే ఎన్నికల్లో ఆ సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిందని, బడ్జెట్ పై ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలని పెమ్మసాని సూచించారు. చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల ఈరోజు ఆపుతున్నారు. ఆయన మాట్లాడేది బట్టలు తీసుకొడతారంటున్నా. 11 సీట్లు ఇస్తే ఇంకా రాలేదు, ఇంకా వస్తుంది. నెక్స్ట్ టైం ఆ ఒకటో తీసేస్తే సరిపోతుంది. PM ఆవాస్ యోజన గ్రామీణ ఉంది, దాంట్లో దాదాపుగా 1000 కోట్ల రూపాయలు పెట్టి హౌసింగ్ అలొకేట్ చేస్తే గత 5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు వాళ్ళు ఆ ఇళ్లను వేటిని కూడా వాడుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ కూడా ఇదే పరిస్థితి. స్టేట్లో బడ్జెట్ లేకపోవటం, వాటిని మ్యాచ్ చేసుకోకపోవడం వల్ల ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చిన 200 కోట్ల రూపాయలు వాళ్ళు వాడుకోవడం చేత కాలేదు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వటానికి వాళ్ళు కరెక్ట్గా పథకాలు వాడుకుంటే ఇదంతా సిస్టమ్. ఇందులో మోదీ గారు కానీ ఇంకోళ్ళు కానీ కంట్రోల్ చేసేది ఏమి లేదు. ఒక స్కీమ్ను ఒక విధంగా డిజైన్ చేస్తారు. ఆ డిజైన్ తగ్గట్టుగా వాళ్ళు వాడుకొని దాని నోడల్ అకౌంట్లో మ్యాచింగ్ ఫండ్స్ వేస్తే ఆటోమేటిక్గా స్కీమ్స్ అన్నీ వస్తాయి. ఇచ్చిన తర్వాత యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వాలి. యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చి వర్క్ కనిపిస్తే ఆపడానికి కాన్స్టిట్యూషన్గా ఎవరికి మాత్రమే అధికారం ఉంటుంది? రాష్ట్రాలు కానీ కొన్ని కానీ వాళ్ళ చేతగాని తలం వల్ల ఎవరో